బైబిల్లో రాసి ఉన్నది, పాపం చేసిన వాడు దేవుని సన్నిధికి రాతగడు, రాలేడు అంటాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అనకమునిపే అడుగుల సవడి వెంటతో పరిగెత్తుకొచ్చే ఆదాము, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని పిలిచిన ఎక్కడున్నాడట? చెప్పాలి ఎక్కడున్నాడట? పరిగెత్తుకుంటూ వచ్చి ఆదాము ఎదుగు చెట్లు చోట దాక్కున్నాడు. అతనిలో ఉన్న అపవిత్రత దేవుని సన్నిధికి ఆయన దూరం చేస్తుంది. క్రైస్తవ జనమా మరలా చెప్తున్నారు, ప్రతి క్షణం కూర్చున్నా లేచిన దేవుని సన్నిధిని అనుభవించు. ఆయన సన్నిధిలో నువ్వు బ్రతికితే ఎడారిలో సలహలు దేవుడు పుట్టించడం ప్రారంభిస్తాడు. ఎడారి అనుభవాన్ని ఏ విధంగా దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. వన్నపోతున్న విధేయత చూపించు. అబ్రహాముతో అన్నాడు, ఇదిగో ఈ రాళ్ళు రప్పలని లోతు వదిలేసాడే, నిస్సారమైన భూమి అన్నాడే, అదే తూరు సీదోను రాజుకిస్తే ఇది కాబూలు గుడ్డు భూమి అన్నాడే, ఇదిగో ఈ భూమి నీకు స్వాస్థ్యంగా ఇస్తా, ఈ భూమిలోనే ఉండు. అబ్రహాం అనాల్సింది, ఏమయ్యా లోతుగాడికి ఏమో పచ్చని ప్రాంతం వచ్చింది, యోర్దాను నది ప్రవహించే ప్రాంతం వచ్చింది, నాకేమో రాళ్ళు రప్పలు కలిగి, నీకేమన్నా న్యాయమా అని అబ్రహాం అల్లా కాలి పూర్తి చేయండి. అదే చెప్పాలి గట్టిగా. అబ్రహాం అయ్యల్లా ఎందుకనలేదు తెలుసా? లోతేమో సారవంతమైన భూమిని నమ్ముకున్నాడు, అబ్రహాం ఏమో నిస్సారమైన భూమిని సారవంతమైన భూమిగా మార్చగలిగిన దేవుని నమ్ముకున్నాడు. అబ్రహాం ఉద్యోగాన్ని నమ్ముకోకు, నీ బలాన్ని నమ్ముకోకు, నీ డబ్బును నమ్ముకోకు, కలిగిన పిల్లల్ని నమ్ముకోకు, ఆస్తిపాస్తులను నమ్ముకోకు, వెండి బంగారాలను నమ్ముకోకు. ఇవన్నీ ఏ దేవుడు నీకు అనుగ్రహించాడు ఆ దేవుడే నీ నమ్మిక ఉండును గాక, ఆ దేవుడే నీ ఆధారమై ఉండును గాక. నేను ఎప్పుడూ చెబుతా కదా, క్రైస్తవుని నోట ఎప్పుడు నాకేమండి 3 పిల్లలు ఉన్నారు అని అన్నావు, వాడి గంజి కూడా పోయిన తర్వాత నీకు ఏమనుకోవద్దు. ఇట్లా అంటున్నానండి, నాకేమండి 10 ఎకరాల పొలం ఉంది, నాకేమండి 7 అంతస్తుల భవంతుంది, 7 అంతస్తుల భవంతి ఉంటుంది, 7 ఎకరాల పొలం ఉంటుంది, కానీ వాటిలో పైసా ఇవ్వకుండా మా వాడు ఆనకట్ట కడతాడు కొడుకు. చివరికి టీ కూడా అబ్బాయి టీకి అడుక్కునే పరిస్థితి వస్తుంది. జీవితంలో ఎప్పుడు ప్రతి క్షణం నాకేం ఏ దేవుడిని నమ్ముకొని బ్రతుకుతున్నానో ఆ దేవుడే నా బ్రతుకును కాపాడుతూ ఉన్నాడు. సింహపు పిల్లలు ఏమితో అల్లాడిపోతూ ఆకలి దెబ్బలతో అల్లాడిపోతాయేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ ఉండదన్న ఆ ఒక్క విశ్వాసం నీలో ఉంటే, దేవుని మీద ఉన్న విశ్వాసమే నువ్వు అద్భుతాలు అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు.